అపోహ ఏదైతే చెప్పారో దాన్ని మనం కూడా క్లారిఫై అడిగింది క్లియర్ గా మీరు అదే చెప్తున్నారు కదా, అంటే భూగర్భ జలాలకి ఇబ్బంది వస్తుందని అడుగుతూ ఉన్నారు. అదే నేను చెప్పేది. ఏదైతే మేము ఓటీలు పెడతా ఉన్నాం, ఓటీలు పెట్టడం ద్వారా ఏమవుతుంది, మెయిన్ కెనాల్ నుంచి వాగులోకి నీరు వెళ్తుంది. అదేవిధంగా మెయిన్ కెనాల్ నుంచి సప్లై ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏదైతే వాగులోకి వెళ్ళేటువంటి నీరు భూమిలోకి వెళ్తూ ఉంది, అదేవిధంగా సప్లై ఛానల్లోకి వెళ్ళి నీరు కూడా భూమిలోకి పోతూ ఉంది. ఈ వాగు సప్లై ఛానల్ నుంచి నియోజకవర్గంలో చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల నుంచి కూడా భూగర్భంలోకి నీరు పోతుంది. మెయిన్ కెనాల్లో నీరు ఉంటే కేవలం 1/2 కిలోమీటర్ వరకే దాని పరిధి ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఏదైతే మీ నియోజకవర్గంలో మీ వాగుల్లో సప్లై ఛానల్స్లో చెరువుల్లో నీరుంటే ఆటోమేటిక్గా 30, 40, 50 కిలోమీటర్లంతా కూడా ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదంతా కూడా భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అందుకే ఖచ్చితంగా ఆ వాగులు కానీ సప్లై ఛానల్స్ కానీ ఎక్కడ కూడా మరి లైనింగ్ అనేది లేదు. క్లియర్గా వాటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా ఏంటంటే, కెనాల్లో నీరుంటే కెనాల్ క్లోజ్ అవుతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అధ్యక్ష కెనాల్లో. కానీ మేము చెరువులకి నీరు పెట్టడం ద్వారా కెనాల్ క్లోజ్ అయినా సరే ఇంకొక 1-2 నెలలు కూడా చెరువుల్లో నీరు ఉంటుంది. దానివల్ల ఇంకా భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, మరి ఈవేళ చాలా ప్రశ్నించారు గౌరవ సభ్యులు ఏదైతే శివరామరెడ్డి గారు. నేను కూడా ఆయన్ని సూటిగా అడుగుతూ ఉన్నా, ఏదైతే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వెనక్కి వాస్తవాలు అంటే ఏదో అవకాశం వచ్చింది కదా అని, అలాగా సార్ చైర్మన్ గారు అవకాశం వచ్చింది కదా అని నేను అబద్ధం చెప్తే ఎట్లా సార్? నేనేమడుగుతున్నానంటే, ఈవేళ లైనింగ్ మరి వద్దని మీరు చెప్తున్నటువంటి మీరు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2021లో జీవో 29 ద్వారా లైనింగ్ పనులకి ఆయన టెండర్స్ పిలిచినప్పుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు, ఈ వైసీపీ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు అనేది నాకు నెంబర్ 1 సార్. అంటే నాకు కూడా డౌట్ సార్. రెండవది, ఏదైతే ఎస్ఆర్ఎంసి మెయిన్ కెనాల్ కానీ బనకచెర్ల గోరకల్లు కానీ, గోరకల్లు నుంచి అవుకు కానీ, అవుకు నుంచి గండికోట కానీ, అంటే జిఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు గత 5 సంవత్సరాల్లో జరిగినప్పుడు మరి వీటి వల్ల భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుంది అని ఎందుకు ఈ వైసీపీ మేధావులు ప్రశ్నించలేదో ఈ రోజు సమాధానం చెప్పాలి అధ్యక్ష. దీనికంటే మరీ ముఖ్యమైనటువంటిది, వీళ్ళ పెద్ద మంత్రి ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష ఈ రాయలసీమలో. ఆయన ఏదైతే జగన్ పాలనలో గండికోట నుంచి చిత్తూరు జిల్లాకి పైపుల ద్వారా నీరు తీసుకెళ్లాడు అధ్యక్ష. పైపుల ద్వారా నీరు తీసుకెళ్లే ప్రక్రియ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ లైనింగే వద్దన్న వాళ్ళు కనీసం లైనింగ్ పెడితే మేము ఓటీలు పెడుతున్నాం, చెరువులకు నీరు పంపిస్తున్నాం. కానీ పైప్ లైన్ అంటే ఏంటి? టోటల్ క్లోజ్డ్. అంటే దగ్గర 400 కిలోమీటర్లు మీరు గండికోట నుంచి చిత్తూరుకి నీళ్లు తీసుకెళ్లేటువంటిది పైప్ లైన్ ద్వారా మీరు ఆ రోజు పనులు ప్రారంభిస్తే అప్పుడు మరి భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుందని ఎందుకు ఈ వైసీపీ మేధావులు మాట్లాడలేదని అడుగుతూ ఉన్నా. అంటే వీళ్ళ అధికారులు ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షాలు ఉంటే ఒక రకంగా వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అందుకే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు కాదు అధ్యక్ష, ఈ రోజు కాదు, ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ తెలుగు గంగకు కానీ అధ్యక్ష, తెలుగు గంగకు కానీ జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఆద్యుడు శ్రీరామకృష్ణ ఇలాంటి ప్రముఖ ఇంజనీర్ అధ్యక్ష, ఆయన ప్రాజెక్టులు రిపోర్ట్ లోనే లైన్ ఎస్టిమేషన్ ఉంది అధ్యక్ష. అందుకే మీరు ఈవేళ చరిత్రలో కూడా చూస్తే చాలా క్లియర్ గా తెలుగు గంగ లైనింగ్, కేసీ కెనాల్ లైనింగ్, జిఎన్ఎస్ఎస్ లైనింగ్, ఎస్ఆర్బిఎస్ లైనింగ్, హెచ్ఎల్సి లైనింగ్, నాగార్జున సాగర్, పోలవరం రైట్ లెఫ్ట్ అన్ని లైనింగ్ మీద ఉన్నటువంటి అధ్యక్ష. లైనింగ్ చేయకపోతే మెయిన్ కెనాల్ వరకు మాత్రమే 1/2 కిలోమీటర్ బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే మనం చెరువులకి, నియోజకవర్గాలకి, వాగులకి అన్నిటికి నీళ్ళు ఇస్తే మొత్తం నియోజకవర్గాలు టోటల్ గా రాయలసీమ సస్యశ్యామలయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ యొక్క రాయలసీమలో సాగునీరు రాకూడదు, రాయలసీమ అభివృద్ధి చెందకూడదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందితే వీళ్ళు అవినీతిని ప్రశ్నిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందితే ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులకి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద కూడా సార్, ఆ రోజు తెలుగు గంగ మీద ఎన్టీ రామారావు గారి మీద కూడా హక్కు జలాల, వరద జలాల అని చెప్పి వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే మేము చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి వీళ్ళు ప్రశ్నించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. ఎందుకంటే అంద్రీ నివాక సంబంధించి బాల్యాల దగ్గర నుంచి 5 సంవత్సరాలలో
ఒక్క రూపాయి పని ఎందుకు చేయలేదు? 3,850 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్ కి. మంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే మీరు అర్థం నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష, క్లోజ్ చేస్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష 2019కి ముందే. ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా ఎందుకు వీళ్ళు పనులు చేయలేదు? ఉన్న మోటార్లు కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది అడుగుతున్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా అన్యాయం చేసి వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. శివరారెడ్డి గారు సూటిగా మంత్రి గారు చెప్తున్నారు రాయలసీమ వాళ్ళకి నీళ్లు తీసుకొని వచ్చేది ఇష్టం లేదు, ఆ ప్రాంతం బాగుపడేది ఇష్టం లేదని. ఆ హంద్రీని ఏర్పాటు చేసినప్పుడే చెరువులు నింపుతూ ఇరిగేషన్ పెంచాలనే ఉద్దేశం అధ్యక్ష. ఈ మహానుభావుడు మంత్రి గారు ఏదైతే దయచేసి ఊరుకోండి. ఈ మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో హంద్రీనీవా తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష, ఈయన కాదు. మరి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? ఆయన చెప్పారు. నా ప్రశ్న అధ్యక్ష, మేము ఈయన చెప్తున్నాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు గాను అడ్డగించలేకపోయినారని మేము అందరూ చెప్పినాం కాబట్టి ఆ రోజు పిలిచి ఊరికైపోయినారు. మేమంతా మాకు లైనింగ్ వద్దు, మాకు 10,000 క్యూసెక్కులు కావాలి అందరి నుంచి తీసుకొచ్చే తప్ప సోకాల్డ్ మంత్రి గారు చెప్తున్నారే 3,200 చిల్లర క్యూసెక్లు ఫస్ట్ ఫేజ్ లో తెస్తాం, మళ్ళా రెండో ఫేజ్ లో 6,000 అంటే అప్పుడు పగలగొట్టి తెస్తారా? లైనింగ్ చేయడము పగలగొట్టడము మళ్ళా తీసుకురావడమా? ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో భూగర్భ జలాలు అంటే ఎన్ని దగ్గరలో చెరువులు ఉంటాయి అధ్యక్ష? ప్రతి గ్రామానికి చెరువులు ఉండవు, ప్రతి ఏరియాలోన చెరువులు ఉండి మీరు చెప్పినట్లు వచ్చే పరిస్థితి అయితే అది వేరు. కొన్ని ప్రాంతాల వరకే ఉంటది. అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ మాదిరి కొంతమందే బాగుపడాలనే ఆలోచన కాదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము గట్టిగా చెప్తున్నాం అధ్యక్ష. మీరు ఎట్టి పరిస్థితుల్లో కేవలం లైనింగ్ చేయడానికి కొంతమంది డబ్బు దోచుకోవడానికే తప్ప మేము కుప్పం కూడా రాయలసీమలో ఉంది అధ్యక్ష. దాన్ని ఆయన డైవర్ట్ చేస్తున్నాడు, కుప్పంకి తీసుకుపోతాడు. సార్ 1 సెకండ్ కుప్పానికి తీసుకుపోతారని. కుప్పం మా రాయలసీమలో ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు కూడా పోవాల్సిన అవసరం ఉంది, అది కూడా చాలా వెనకబడ్డ ప్రాంతమే. వీరంతా డైవర్ట్ చేసి ఊరికే ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టిస్తున్నారే తప్ప వేరొక్కటి కాదు. ఎట్టి పరిస్థితి షార్ట్ నోటీస్ క్వశ్చన్ 220 ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. వేరే షార్ట్ నోటీస్ క్వశ్చన్ గెలిపోయాం కదా, కూర్చోండి. ఇంకా శివరారెడ్డి గారు ఇంకొద్దు కూర్చోండి సార్. అమ్మా నువ్వు కూర్చోమ్మా, నువ్వే కూర్చోను. అరే ఇది ఎలా ఉందంటే, మీరు ఎలా ఉన్నారంటే, మీరు చీఫ్ అంటే మంత్రులకి కూడా మీరు డైరెక్షన్ ఇచ్చేటట్టు, మంత్రుల సమాధానం కూడా మీరు చెప్పేటట్టు ఉన్నారు. మీ పని అది కాదు. చీఫ్ అంటే మీరు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని చెప్పడం కాదు. మీరు ప్లీజ్ మాట్లాడండి. ఓకే ఇప్పుడు ఏదైతే కూర్చోండి. ఇప్పుడు గౌరవ సభ్యులకి స్ట్రైట్ గా నేను అడిగాను అధ్యక్ష, దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. నేనేమడుగుతున్నానంటే ఏదైతే వాళ్ళకి వినేటువంటి ఓపిక లేక నేను చాలా క్లియర్ గా అడిగా. 7/6/2021 అధ్యక్ష, 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష, లైనింగ్ నిమిత్తం ఎందుకు ఈ జీవో ఇచ్చారు మీ ప్రభుత్వంలో? అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు కదా ఉన్నారని అడిగా. దీనికి సమాధానం లేదు అధ్యక్ష. ఈ జీవోకి నేను అడిగేది ఏంటంటే, రెండోది 3,850 క్యూసెక్ల మోటార్లు ఉంటే ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడిగా అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఏదో వాస్తవాలు ఖర్చు పెట్టుకోమంటున్నా, సమాధానం చెప్తూ ఉన్నాం అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు కదా అధ్యక్ష, ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి పనులు చేస్తే ఇప్పటివరకు పని చేయలేదు అధ్యక్ష. క్లోజ్ చేస్తాం. వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష. కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, నీళ్ళు వెళ్ళిపోయారు. సభ ఆటల్లో పెట్టండి సార్, సభ ఆటల్లో పెట్టండి. ప్లీజ్ కూర్చోండి.
కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ఎల్ఓపి అధ్యక్ష ఒక నిమిషం మాధవ్ అధ్యక్ష మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన సమాధానాలు కూర్చోండి మంత్రి గారు ప్రశ్నకి సమాధానం బదులు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. సరే అది ఆయన తాలూకా దీనికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. సభ్యుడు వచ్చి సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆయన సమయం ఇవ్వకంట మంత్రి గారి మాటనే రికార్డులోకి వెళ్ళి మరి సభ్యుడి తాలూకు వెళ్ళకంట మరి ప్రభుత్వాలు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది సమర్థనీయం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రికి ఎంత సమయం ఇచ్చారో దాంట్లో 10% సభ్యుడి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఆయన కూర్చున్న తర్వాత లేచారు. ఎక్కడ లేచారు సార్? ధర్మం కాదు కదా. మళ్ళీ ఇస్తాం ఆయనకి ఏదన్నా ఇంకా మీరు మాట్లాడటంలో అభ్యంతరం లేదు. మంత్రి గారు మీరు 10 నిమిషాలు మీరు 10 నిమిషాలు టైం ఇస్తే సభ్యుడు 2 నిమిషాలు టైం ఇవ్వాలి కదా అధ్యక్ష. సార్ మళ్ళీ అడగమనండి. 10 నిమిషాలు మంత్రి గారు సమయాన్ని సభ్యుడికి అడగట్లేదే మేము. అలాగా కూర్చోండి కూర్చోండి ఎల్ఓపి గారు సభ్యుడిని కావద్దు మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ అయిపోనండి. అడగమనండి అది కాదు అధ్యక్ష మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం మంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చాం. ఇంకేదన్నా ఉంటే కనుక మళ్ళీ అడుగుతానంటే అదే ఆయన మాట్లాడుతుంటే అడగమనండి. దయచేసి కాదు కదా అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ సార్, ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్. తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా 15 నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు. మంత్రి గారు తన శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తర్వాత సభ్యుడు లేయాలనుకుంటే కూడా తమరు అనుమతితో లేచినప్పుడు ప్రశ్న ఏదో అడగకుండా పొలిటికల్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్లనే తయారవుతుంది అధ్యక్ష. మీరు చేయట్లేదు అనేది కాదు, మీరు రికార్డు చూస్తే పొలిటికల్ కామెంట్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్న విషయం చెప్పినప్పుడు మంత్రి గారు దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభం చేశారు అనేటువంటి దాన్ని మంత్రి గారు రికార్డు స్ట్రైట్ సభ్యుడు ఏదో కాంగ్రెస్ హయాంలో జరిగిందంటే కాదు, నందమూరి తారక రామారావు గారు చేశారు, ఈ ఆలోచన ఆయనది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో వివాదం ఏముంది అధ్యక్ష? ఆ సభ్యుడు చెప్పి కూర్చున్నాడు, అది ఆయన అభిప్రాయం. కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ అని అనుకోని ఆయన ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారు అది మాత్రమే చెప్పారు. దానికి అక్కడెక్కడో కూర్చుని ఒకటే అధ్యక్ష, సభలో మేము ట్రెండ్ చూస్తున్నాం అధ్యక్ష. మేము ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటామో వాకౌట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వెళ్ళేకొచ్చి వాకౌట్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు అధ్యక్ష. అంత తప్ప నాకు వేరే ఉద్దేశం ఇక్కడ కనపడడం లేదు అధ్యక్ష. టాపిక్ మీద ఇంట్రెస్ట్, ప్రజల మీద ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష. ప్రతిరోజు ఇది రిపీట్ అవుతుంది అధ్యక్ష. అప్రాపరేషన్ బిల్ ఉంది, మాట్లాడేది వినకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి, బట్టగాల్చి ముఖాన్ని వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే కాదు అధ్యక్ష. కేశవ్ గారు మాట్లాడేటప్పుడు వారు ఆ ప్రాంతం వాసి, మా సభ్యుడు కూడా ఆ ప్రాంతం వాసి, ఒకే నియోజకవర్గం వాసి ఇద్దరు. మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పినంతసేపు మేము సభ్యులందరం విన్నాం. ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం 10% టైం అయితే వారికి ఇచ్చి వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష. ఆయన అడుగుతుంది, ఆయన అడిగిందంటే మేము అడిగింది మంత్రికి ఇచ్చిన సమయం వచ్చి సభ్యుడికి ఇమ్మని మేమేమి రిక్వెస్ట్ చేయట్లే. కావాలంటే అడగమనండి, మళ్ళీ అడగమని మీ మీదే అన్నాం. మీరు మాట్లాడిన తర్వాతే ఆయన సభ్యుడు మాట్లాడాడు, ఆయన కంప్లీట్ చేస్తే మీరు మాట్లాడండి. లేదు అదే కదా మేము అడుగుతుంది, మేము అడుగుతుంది. కాబట్టి దయచేసి సభ సామరస్యంగా వెళ్తుంది, పద్ధతిగా వెళ్తుంది. ప్రశ్నోత్తరాల సమయం వచ్చి మీరు దాన్ని డిబేట్ చేసి మంత్రులు గంట సేపు మాట్లాడి మాకు అభ్యంతరం లేదు. చెప్పనండి వాళ్ళ తాలూకా ప్రభుత్వ అభిప్రాయాలు. కానీ సభ్యుడి తాలూకా అభిమతాన్ని కూడా తెలుసుకోండి, సభ్యుడి తాలూకా సందేహాలు కూడా నివృత్తి చేయమనండి. అది మా తాలూకా రిక్వెస్ట్. ఇంకో ఫార్మాట్ లో రమ్మనండి సార్.
వాళ్ళ సభ్యులకి రామనాయుడు గారు సభ్యులకి దీని మీద చర్చ జరగాలి అనుకుంటే రామనాయుడు గారు సార్ సభ్యులకి సీరియస్నెస్ ఉంది, సభ్యులకి దీని పట్ల సీరియస్నెస్ ఉంది అనుకుంటే దీన్ని మనం చర్చించాలి అనుకుంటే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కేవలం ప్రశ్నలు మాత్రమే అడగగలరు అనేటువంటిది మౌలిక సూత్రం అధ్యక్ష. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళకున్న అవకాశాలను ఉపయోగించుకుని ఈ ఫ్లోర్ మీద డిస్కషన్ పెట్టండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంట కాకపోతే 2 గంటలు, కాకపోతే 3 గంటలు, కాకపోతే 4 గంటలు, ఒక రోజంతా చర్చిద్దాం అధ్యక్ష. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో గవర్నమెంట్ కి ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ హౌస్ లో అప్రాపరేషన్ బిల్ పాస్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ కేవలం దాన్ని అడ్డు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వివాదం చేసుకుంటూ ముందుకెళ్లడం సరైనటువంటి అంశం కాదు అధ్యక్ష. ఇది ప్రశ్నోత్తరాల సమయం. లెట్ దెమ్ కమ్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్. వీఆర్ హియర్ టు రిప్లై. ప్రశ్నోత్తరాల సమయాన్ని దే కెనాట్ టేక్ ఇట్ ఇన్ డిబేట్ అధ్యక్ష. సూటిగా చెప్పండి, సూటిగా మాట్లాడండి సార్. సూటిగానే సార్ మంత్రివర్యులు మీకు ఏం వివరణ కావాలి అడగండి సార్. నా రిక్వెస్ట్, వీళ్ళు నిజంగా గతంలో 6,000 క్యూసెక్కులు తీసుకొచ్చారని పిలిచినప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేదన్నారు? ఆ రోజు మేమంతా 10,000 క్యూసెక్కులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం గారి ప్రెజర్ పెట్టడం వల్లనే ఆ టెండర్లు మధ్యాంతరంగానే నిలిచిపోయినాయి. మా రిక్వెస్ట్, 6,000 క్యూసెక్కుల్లో ఆయన పెంచితే వీళ్ళు 3,000 క్యూసెక్కుల వరకు వస్తున్నారు. మీరు లైనింగ్ అనేది చేయొద్దండి. నిజంగా మీకు వాటర్ స్టోరేజ్ చేయాలనేది ఉంటే సార్, జీడిపల్లి దగ్గర ఇంకా 4 TMC ఇప్పుడు 1.68 మట్టుకు నిలబెట్టగలుగుతున్నాం. ఆ డౌన్ స్ట్రీమ్ లో మనం ఇంకా 700 కోట్లు పెడితే 4 TMC ఆఫ్ వాటర్ మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళు చెప్పినట్టు ముందు తీసుకోవడానికి ఇంకా ఎక్కువ చెరువులు నింపడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. మేము కుప్పంకి తీసుకోవడానికి వద్దని కాదు సార్, వద్దండి. రాయలసీమ కూడా అంతా మా ప్రాంతం అంతా బాగుపడాలని కోరుతున్నాను నేను. మరి మంత్రి గారు ఏమో సార్ ఒక్కసారి అదే మరి మంత్రివారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి మరి ఆయన వాటర్ ఎక్కువ తేవాలనుకుంటున్నాడో వద్దనుకుంటున్నాడో స్పష్టంగా ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి నా రిక్వెస్ట్, లైనింగ్ చేస్తే అనంతపురం జిల్లా కావచ్చు, కడప జిల్లా, కర్నూలు జిల్లా కావచ్చు, గ్రౌండ్ వాటర్ పెరగదు, చెరువులు అన్ని ప్రాంతాల్లో ఉండవు. అది స్టార్ట్ చేసింది 3 సార్లు వాళ్ళు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఒకసారి వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళా ఫినిష్ చేయడం జరిగింది. అది కేశవ్ గారికి భద్రంగా అడగండి ఏంటో సార్. అదే అడుగుతున్నాను సార్. మీ సబ్జెక్ట్ లోకి రావాలి సార్. సబ్జెక్టే చెప్తున్నాను సార్. నేను దయచేసి నాకు లైనింగ్ లేకుండా 10,000 క్యూసెక్కులు పెంచి ఆ వాటర్ స్టోర్ రాంగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. 10,000 క్యూసెక్కులు తీసుకొని వచ్చి వాటర్ స్టోర్ చేయడానికి జీడిపల్లి దగ్గర 4 TMC వాటర్ స్టోర్ చేయడానికి మళ్ళా అడిషనల్ గా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి లైనింగ్ లేకుండా వాళ్ళు వైడనింగ్ చేసి 10,000 క్యూసెక్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుతున్నారు. ఓకే, ప్లీజ్ మీ రిక్వెస్ట్ అది. మీరు లైనింగ్ లేకోకుండా 10,000 క్యూసెక్కులు తీసుకురమ్మనేది మీ అభ్యర్థన. ప్రభుత్వ విధానం చెప్తుంది. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా చిలక పలుకులు చెప్తూ ఉన్నారు, 10,000 క్యూసెక్కులకి పెంచాలి అని చెప్తున్నారు గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నది ఆ మాటే. 2019, 2024లో అధికారంలో ఉన్నది మీరే. మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదవిలో ఉన్నారు. మరి ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల్లో 2,200 క్యూసెక్కులు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసెక్కు కూడా ఎందుకు మీరు పెంచలేదు? ఎందుకు దానికి సమాధానం చెప్పలేదు? 5 సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక తట్ట మట్టి గాని ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు. మూడవది, ఏదైతే ఆల్రెడీ 3,850 క్యూసెక్కులు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఎందుకు ఉపయోగించలేదు? అంటే అలా కాదండి. 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేయకుండా 5 సంవత్సరాల రూపాయి పనిచేయకుండా ఈ రోజు 10,000 క్యూసెక్కులు పెంచమంటారు. మాకు చిత్తశుద్ధి ఉందండి. వాళ్ళు అడిగారు చెప్పండి. మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు అందరి మీద చిత్తశుద్ధి ఉంది. అందుకే మేము ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా
3,240 కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి కేటాయించాము. ఏదో 2025 జూన్ కల్లా ఆ మొదటి దశ పూర్తి చేసి ఇటు కర్నూలు, అదేవిధంగా అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ప్రతి చెరువుకి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 220 షార్ట్ నోటీస్ క్వశ్చన్. అధ్యక్ష ట్రైబల్ మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్న